వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గాయ్స్. సో మొత్తానికైతే శంషాబాద్ వరకు రీచ్ అవుట్ అయిపోయాము. కాకపోతే ఆ, ఎవరికైతే తెలియదో ఈ మైక్ అయితే దొబ్బింది రికార్డ్ చేసేటప్పుడు గోప్రోలో. సో నేను వాడే క్యామ్ వచ్చేసి ఎస్జే లెజెండ్ క్యామ్. సో అంతా బాగానే పర్ఫెక్ట్గా ఉందనుకున్నా, కాకపోతే ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే ఎక్కడ కూడా వాయిస్ రికార్డ్ కాలేదు. సో మొత్తం ఈ జర్నీలో అసలు వాయిస్ ఎక్కడ రికార్డ్ కాకపోయేసరికి సో ఇప్పుడు నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఏదో మ్యూజిక్ పెట్టి అట్లా చేయొచ్చు, కానీ మ్యూజిక్ పెట్టి నేను మాట్లాడకపోతే అసలు కంటెంట్ ఏమి ఉండదు. సో మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో నా జర్నీలో నేను ఏం ఫేస్ చేశాను, తర్వాత నా జర్నీ అంతా ఎలా ఉంది అనేది ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. సో ఈ వీడియో యాక్చువల్గా నేను 2024లో ఇప్పుడు అక్టోబర్లో ఎడిట్ చేస్తున్నాను. కాకపోతే ఈ ఈ యాక్చువల్ రైడ్ నేను ఎప్పుడు చేస్తానంటే 2021లో చేశాను. ఏంటి బాబు అన్న? అవును, 2021లోనే చేశాను. కొద్దిగా లేట్ అయింది ఎడిట్ చేసే వరకు. అలా సిస్టంలో ఉంది, నేను చేద్దామని చేయలేదు. సో ఫైనల్లీ మొత్తానికైతే టైం తీసుకొని ఇప్పుడు చేయాలని ఫిక్స్ అయిపోయినా. సో కంపారిటివ్ టు 2021 అండ్ 2024, ఇది నేను స్పెసిఫిక్గా యాక్చువల్గా ఆగస్ట్ ఆ టైంలో నేను ఈ రైడ్కి వెళ్ళాను. క్రూజింగ్ స్పీడ్ కూడా బాగానే ఉండింది. ఇట్ వాజ్ రియలీ నైస్ రైడ్. కాకపోతే టెంపరేచర్స్ అప్పటికి ఇప్పటికి చూసుకుంటే, అప్పుడేమో టెంపరేచర్స్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో చాలా కొద్దిగా కూల్ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే చాలా హెక్టిక్గా ఉంది. అంటే అసలు అక్టోబర్ వస్తున్నా నవంబర్ వస్తున్నా అసలు ఏమాత్రం టెంపరేచర్ డౌన్ అవ్వట్లేదు. బైక్ తీసుకొని బయటికి వెళ్ళాలంటే కొద్దిగా భయం వేస్తుంది. ఎందుకంటే వర్షాలు పడే సీజన్లో, చలికాలం అయ్యే సీజన్లో ఇప్పుడు కూడా ఇంత ఘోరంగా ఎండ కొడుతుందంటే ఇంకా ఎండాకాలం ఎట్లుంటుందో మీరందరికీ తెలుసు. ఓకే, మొత్తానికైతే ఆ, అంతా ఈ అక్కడ అంతా చెక్ చేయించుకున్నా, అంతా బాగానే ఉండింది ఎయిర్ అదంతా. సో అక్కడ స్టార్ట్ అయ్యి నేను ఇంకా మ్యాప్ అది పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడ కర్నూలు వరకు ఒకటే రోడ్ కాబట్టి స్ట్రైట్ హైవే. సో రెగ్యులర్గా తిరిగే రోడ్ కాబట్టి అంతగా మ్యాప్ ఏం అవసరం పడలేదు. బట్ ఎనీవే మార్నింగే బయలుదేరాను. సో హైవే ఎక్కే వరకు ఇది యాక్చువల్గా అఫీషియల్ హైవే కాబట్టి మనం ఇది ఎర్లీ మార్నింగ్స్లో వచ్చేస్తే ట్రాఫిక్ అదంతా ఉండదు. లేకపోతే ఈ మార్నింగ్ టైమ్స్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేదంటే స్కూల్ బస్సెస్ వీటి వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ అదేం ఇష్యూస్ లేకుండా తొందరగా బయలుదేరేసరికి హైవే అంతా ఫాస్ట్గా వచ్చేసాను. కానీ రోడ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి యాక్చువల్గా ఈ రోడ్లో నేను కార్లో చాలాసార్లు తిరిగాను, కానీ మ్యాక్సిమం బైక్ మీద చాలా తక్కువ. కాకపోతే ఒకటే లాంగ్ స్ట్రెచ్ చేయడం ఫస్ట్ టైం అనమాట కర్నూలుకి ఈ రోడ్లో. సో ఏమైనా ఉంటే తెలంగాణలో తర్వాత ఆ, ఏపీకి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే ఆ, ఈ స్పెసిఫిక్ రోడ్ నుంచి కాకుండా విజయవాడ రోడ్లో చాలాసార్లు తిరిగాను. గుంటూరు ఆ ప్లేసెస్ అంతా, వైజాగ్ ఈ ప్లేస్ అంతా. సో ఈ రోడ్ మాత్రం ఎక్సలెంట్ రోడ్ అనాలి. కాకపోతే ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో కొద్దిగా బెటర్, కానీ ఈవినింగ్ అయిందంటే ఈ ట్రక్కుల వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది ఈ రోడ్లో. సో అది ఒక పెద్ద ప్రాబ్లము. నైట్ టైం అయితే ఘోరంగా ఉంటుంది. నైట్ టైమ్స్లో ఈ బులెరో పికప్ ట్రక్లు ఇవన్నీ అప్పుడప్పుడు ఇట్లా రోడ్ మీద క్రాష్ అయి పడిపోయి ఉంటాయి. కొద్దిగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ కర్నూలు తర్వాత అనంతపూర్ వచ్చేటప్పుడు కూడా చాలాసార్లు మనకి రోడ్ అనేది డివైడర్ ఉంటుంది మధ్యలో. అది కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుండాలి. సో మొత్తానికైతే నేను ఏదైతే అనుకున్నానో ప్లాన్ ప్రకారము చాలాసార్లు ఇంట్లో ఒప్పుకోరు. చాలామందికి తెలుసు బైక్ వేసుకొని సోలో ట్రిప్ కానీ లేకపోతే బయటికి వెళ్ళాలంటే అంత ఈజీగా పేరెంట్స్ ఒప్పుకోరు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ రెస్పాన్సిబుల్, రైట్? లైక్ మనం రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేసి రెస్పాన్సిబుల్గా ఉంటే then it's well and good for everyone. But if you are not responsible, definitely family would not give permission to go out. See you next video.